ఎస్సీ వర్గీకరణ కోసం ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ను తాము వ్యతిరేకిస్తున్నామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ బత్తుల రంజిత్ తెలిపారు. నిర్మల్పట్నంలోని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పాటైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2011 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా లెక్కల ప్రకారం కులగణన చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. జాతీయ కులగణన జరిగిన తర్వాతే ఎస్సీ కులాలు, ఉపకులాలు వారి ఆర్థిక, సామాజిక, విద్య, రాజకీయ, సాంఘికపరమైన నిర్దిష్ట గణాంకాల లెక్కలు తేల్చారన్నారు. అప్పటి వరకు ఏకసభ్య కమిషన్ రిపోర్టు ద్వారా వర్గీకరణ చేస్తే సహించబోమని హెచ్చరించారు. వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 60 రోజులలో ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ ద్వారా ఇప్పుడు ఒక ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణ కొరకు ఆ ఏకసభ్య కమిషన్ 60 రోజులలో రిపోర్ట్ ఇచ్చే వరకు కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వకుండా అదేవిధంగా తొందరగా ఏకసభ్య కమిషన్ అనేది రిపోర్ట్ ఇవ్వాలని వారు తెలియజేయడం జరిగింది. దాన్ని పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల ఉపకులాలు దాన్ని తీవ్రంగా కమిషన్ని వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఆ కమిషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ అంశాన్ని జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేయాలి అని